హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటిదో ఆల్రెడీ తమ్మునేలో చూసి ఉంటారు. సో మనం ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతున్నారు కదా. మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు సో వాళ్ళే కనిపిస్తున్నారు ఫీడ్లో మొత్తం. సో వాళ్ళు చేసేది పాజిటివా నెగిటివా అని చెప్పేసి నా ఒపీనియన్ చెప్తా. అండ్ అలాగే మీ ఒపీనియన్ కూడా నా కింద కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఆర్బిహెచ్ వ్లాగ్స్ అని చెప్పేసి వీడియోలు చేస్తున్నారు కదా, ఈ వీడియో వాళ్ళు చూసినట్టయితే నేను మిమ్మల్ని ఏదో నెగిటివ్ చేయాలని కాదు, లేకపోతే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయాలని కాదు, జస్ట్ కొంచెం ఆ వీడియో చేసేదో ఒక డిగ్నిఫైడ్ చేసుకోండి అని చెప్తామని చెప్పేసి వీడియో చెప్తున్నా అంతే. అంతేగాని మిమ్మల్ని నెగిటివ్ చేసాం కాదు, లేకపోతే మీరేదో బ్యాడ్ క్యారెక్టర్ అని కాదు. చేసుకోండి వీడియోస్, తప్పు లేదు. ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళది. సో వీడియోలు మంచిగా చేసుకోండి, మంచిగా డబ్బు సంపాదించుకోండి. కాకపోతే ఆ చేసే వీడియోలల్లో కొంచెం నెగిటివ్ ఏముంది, కొంచెం చేంజెస్ ఏం చేసుకోవాలని చెప్పేసి చెప్తా. అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దానిలో ఎప్పుడు మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ కూడా వేస్తూ ఉంటా. సో మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో మరి ఎవరైతే వీళ్ళు ఆర్బిహెచ్ వ్లాగ్స్ అని చెప్పేసి ఉన్నారు కదా, వీళ్ళు చేసే వీడియోస్ ఫస్ట్ పాయింట్ నెగిటివ్ ఏంటంటే, ఏదైతే ఇట్లా వాళ్ళు సాంగ్స్ వాడుకుంటూ, అతను ఇంకొక ఉన్నాడు కదా ఆయన బ్యాక్ సైడ్ ఇట్లా మ్యూజిక్ ఇట్లా బీట్స్ ఇస్తుంటాడు కదా ఇట్లా మౌత్ తోటి, అట్లా అంటే ఆయన బీట్స్ ఇచ్చుకుంటూ ఈమె సాంగ్స్ వాడుతుంది కదా, అది ఒకటి బాగానే ఉంది. బట్ ఏంటంటే ఇట్లా డ్యాన్స్ వేసుకుంటూ ఇట్లా పాడడం వల్ల ఆ నెగిటివ్ అనేది ఎవరి పైన పడుతుందంటే, ఎవరైనా చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చూస్తూ ఉంటారు. అట్లా చూస్తున్నప్పుడు ఆ ప్రభావం అనేది చిన్నపిల్లల పైన పడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అలాగే ప్రిపేర్ అవుతూ ఉంటారు, అలాగే చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది కొంతమంది పిల్లలు అయితే సోషల్ మీడియా వల్ల కొంతమంది నెగిటివ్ దారిలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. జస్ట్ ఒక స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు కూడా సోషల్ మీడియా ద్వారా నెగిటివ్ దారిలోకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇట్లా నెగిటివ్ వీడియోలు వేయడం కానీ, వాళ్ళ కెరీర్ పాడు చేసుకోవడం కానీ అట్లా కూడా ఉన్నారు. సో అలాగా మీరు ఇట్లా వీడియోలు వేస్తే మిమ్మల్ని చూసి వేరే చిన్న పిల్లలు కూడా నేర్చుకుంటారు, అలాగే వేస్తారు. కాబట్టి కొంచెం మీరు సాంగ్స్ పాడకని చెప్పట్లేదు, అట్లా వీడియోలు చేయకని చెప్పట్లేదు. డిగ్నిఫైడ్గా ఎలాగంటే ఇట్లా డ్యాన్స్లా కాకుండా మీరు ఒక చోట కూర్చొని, లేకపోతే ఒక ప్రాపర్ ఒక చోట ఉండి సో అలా పాటలు పాడుకుంటూ చేయండి, ఒక నీట్గా చేసుకోండి. కానీ కాకపోతే ఇట్లా మిస్బిహేవ్ డ్యాన్స్ చేస్తే కొంచెం ఏమవుతుంది అంటే, కొంతమంది పిల్లలు కానీ లేకపోతే ఇంకా యూత్ అయితే మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు లైవ్కి వస్తుర్రు. ఆ లైవ్లోకి వచ్చేటప్పుడు అసలు యాక్చువల్గా లైవ్ అంటే మనం వ్యూవర్స్ తోటి ఇంటరాక్ట్ అవుతాం. ఏమైనా మీరు చేసే వీడియోల పైన ఒపీనియన్స్ తెలుసుకుంటారు. మీరు ఆ లైవ్లో కూడా అదే చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే యూత్ కానీ, కొంతమంది అయితే కొన్ని వేల మంది మీ లైవ్లోకి వస్తున్నారు. అంటే నేను దీన్ని బట్టి సోషల్ మీడియా కూడా ఏం చెప్తా అంటే, ఒక మంచి కంటెంట్ అయితే ఎవ్వరు చూడడు. సో ఇటువంటి కొంచెం వేరే వీడియోలు వేస్తే మాత్రం వేలకు చూస్తారు. కాబట్టి మీరు ఇలా చూడడం వల్ల కూడా ఇటువంటి క్రియేటర్లు ఇంక ఎక్కువ అయిపోతుంటారు. అంటే ఓన్లీ అయితే ఆర్బిహెచ్ వ్లాగ్స్ వీళ్ళు ఒక్కరిని మాత్రం అంటలేను, చాలామంది ఇట్లనే తయారవుతున్నారు. కాబట్టి మనం కూడా ఎవరైతే వ్యూవర్స్ ఉంటామో ఎవరిని సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మనం కూడా ఆలోచించాలి కొంచెం. అటువంటి అప్పుడే మంచి క్రియేటర్స్ ఎక్కువ అవుతారు, కొంచెం నెగిటివ్ వేసే వాళ్ళు తక్కువ అయిపోతారు. మనం కూడా కొంచెం చూసి సపోర్ట్ చేయాలి. అండ్ అలాగే ఇప్పుడు వీళ్ళకి ఎవరైతే ఆర్బిహెచ్ వ్లాగ్స్ ఉన్నారు కదా, సో నేను వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు కంటెంట్ చేయండి, తప్పు లేదు. కానీ కాకపోతే ఒక మంచి వేలో చేయండి. మీరు 2-3 డేస్కి ఒకసారి లైవ్కి వస్తున్నారు, వచ్చినా కూడా ఆ లైవ్లో కూడా అదే చేస్తున్నారు. సో అట్లా కాదు, మీరు చేస్తే ఆ కామెడీ కూడా కొంచెం మంచి వేలో చేసుకోండి, ఒక మెసేజ్ వేలో వేసుకోండి. మంచి మెసేజ్ లాగా ఉండాలి, మంచి కంటెంట్ లాగా ఉండాలి, మరీ మిస్బిహేవియర్ లాగా కూడా ఉండద్దు. మంచి కంటెంట్ వేసుకోండి. సో ఇంకా మిమ్మల్ని చాలామంది సపోర్ట్ చేస్తారు. కానీ కాకపోతే ఏంటంటే, మీరు నాకు తెలిసి ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా స్పెండ్ చేస్తున్నట్టున్నారు. తప్పులేదు, మీరు అది కెరీర్గా మార్చుకున్నాను కూడా తప్పులేదు, అది మీ టాలెంట్. కానీ కాకపోతే వీడియోస్ కొంచెం మంచిగా చేయండి. ఎందుకంటే మీరు చేసే వీడియోల వల్ల కొంతమంది ఎవరైతే చిన్నపిల్లలు అండ్ అలా యూత్ కూడా సో నెగిటివ్ దారులకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది అయితే అదే పని పెట్టుకొని చూస్తున్నారు మీ వీడియోసే. కాబట్టి
చేస్తేయండి అని కొంచెం మంచి చేయండి, అది నా ఒపీనియన్. అండ్ అలాగే ఎవరైతే వ్యూవర్స్ కూడా ఉంటారో అంటే వాళ్ళు చేసే వీడియోస్ పైన ఒకసారి మీ కామెంట్ చేయండి. అంటే వాళ్ళు కరెక్టే చేస్తున్నారా లేకపోతే వాళ్ళు చేసే వీడియోలు కొంచెం చేంజెస్ చేసుకోవాలా అని చెప్పేసి ఒకసారి మీ ఒపీనియన్స్ కూడా చెప్పండి. సో ఇదైతే నా ఒపీనియన్. వెరైటీగా డ్యాన్స్ చేయకుండా కొంచెం నీట్గా చేసుకోండి. చేస్తే జనాలు కూడా చూసి మిమ్మల్ని ఆనందిస్తారు, మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. మీరు కూడా సోషల్ మీడియాకు ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళకు నెగిటివ్ స్ప్రెడ్ చేయని వాళ్ళు అవుతారు, మంచి కంటెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే, మరి ఇది ఇవాళ వీడియో. సో నాకు తెలిసిన ఒపీనియన్ మీకు చెప్పిన. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే నా ఛానల్ కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దానిలో ఎప్పుడు మోటివేషనల్ వీడియోస్ అండ్ కామెడీ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటా. సో ఓకే, మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ప్రేమ్చంద్ ఐకాన్. జై హింద్.